హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఇంటి ముందు గేట్‌కి సైడ్ ఉన్నటువంటి ఈ గార్డెన్‌లోని కొన్ని కనకాంబరం పూలనైతే తెంపుతున్నానండి. ఆల్రెడీ ఈ పూలు కొన్ని పూసి రాలిపోతున్నాయి. ఇవాళ అయితే 4 చెట్లకి కొన్ని పూలు వచ్చేసాయని ఈ విధంగా తెంపుతున్నానండి. ఈ పూలైతే సన్న కాడతోటి రెడ్ కలర్‌లో చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, వీటిని మద్రాసు ఢిల్లీ కనకాంబరాలని అంటారండి. అలాగే నిప్పు కనకాంబరాలని కూడా అంటారు. ఇవి చూసారా చక్కగా ఇన్ని కొంచెమే వచ్చాయి. ఈ కొంచెాన్ని కూడా పోగొట్టడం ఎందుకని చెప్పేసి ఇలా చక్కగా నేనైతే చెట్ల నుంచి తెంపి తీసుకొచ్చానండి. అలాగే మన ఇంటి ముందు ఉన్నటువంటి బాల్కనీలో కూడా ఈ మల్లె చెట్లు తీసుకొచ్చాం కదా, వీటిని ఇంకా అయితే నాటలేదు కానీ వీటికి పూలైతే వచ్చాయి. అలాగే ఈ రోజా పూలు చూసారా ఎంత బాగా గ్రో అయ్యాయి కదా, చక్కగా పెద్ద పెద్ద సైజులో వచ్చాయి. అలాగే గుత్తులు గుత్తులుగా కూడా వస్తున్నాయండి. ఈ విధంగా పూలు రావడానికి నేనైతే ఇంట్లోనే హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ని అయితే ప్రిపేర్ చేసి వీక్లీ వన్స్ అయితే ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటానండి. ఇప్పుడు చూసారా ఈ దీన్ని డబల్ మల్లె, సెంటు మల్లె అని అంటారండి. దీనికి కూడా ఒక 4 పూలైతే వచ్చాయి. ఈ పూలను కూడా ఇలాగ తెంపి తీసానండి. చూసారు కదా, అదేవిధంగా వీటిలో మధ్యలో ఇలాగా కట్టడానికి ఆకునైతే తీసానండి. ఇది మర్వం ఆకండి. ఈ ఆకుని కూడా కొంచెం ఇలాగ తెంపి తీసాను. మర్వాన్ని కూడా మనం అప్పుడప్పుడు ఇలా కట్ చేస్తూ ఉండాలని, ఈ కొనలు కట్ చేస్తూ ఉంటే మనకి సైడ్ నుంచి ఈగుర్లనేవి పెట్టి మొక్క అనేది బాగా పెరుగుతుందనమాట. ఇలాగా ఒక 3 ఆకు కటింగ్స్ని అయితే తీసుకొని వచ్చానండి. చూసారు కదా, ఇలాగ కొన్ని కనకాంబరాలు, అలాగే ఒక 3 మర్వం స్టెమ్స్ని, అలాగే ఒక 4 మల్లెపూలని ఇలాగైతే తీసానండి. వీటితోటి చక్కనైనటువంటి ఒక అందమైన చిన్ని పూలమాలను అయితే కడదాం చూడండి. ఈ విధంగా అయితే దారాన్ని తీసుకోండి. దారాన్ని తీసుకున్న తర్వాత ఈ దారానికి స్టార్టింగ్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ముడిని అయితే వేసుకోండి. ఇలా ముడిని వేయటం వల్ల మనం కట్టే పూలు అనేవి జారిపోకుండా ముడిని ఆనుకొని అక్కడ స్టిఫ్గా ఉంటాయండి. ఈ విధంగా ఫస్ట్ కనకాంబరాలను అయితే తీసుకొని పైన 2 కనకాంబరాలని పెట్టానండి. అలాగే కింది వైపు కూడా 2 కనకాంబరాలను ఇలా పెట్టేసి ఒక మెలికని ఇలా వేసి 2 వేల మధ్య తాడుని ఇలా రోల్ చేసి దారాన్ని ఇలా మెలికి వేసామంటే మనకి పువ్వు అనేది ఫిట్గా ఉండిపోతుందండి. ఈ విధంగా మళ్ళీ ఇంకో లైన్ కూడా కనకాంబరాలను అయితే కడుతున్నానండి. పైన 2 కనకాంబరం పూలని, అలాగే కింద కూడా 2 కనకాంబరం పూలని ఇలా పెట్టేసి 2 వేల మధ్యలో రోల్ చేసి ఒక మెలికి వేసి ఇలా లాగామంటే చక్కగా మనకి పూలు అనేవి మాలలో ఇలా ఫిట్ అయిపోతాయండి. ఇప్పుడు ఒక మరవ ఆకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ మరవాన్ని కూడా ఇలా ఒక మెలిక వేసి 2 వేల మధ్యలో రోల్ చేసి ఇలాగ కట్టేసామంటే మనకి పూలమాల అనేది రెడీ అవుతుందండి. అలాగే మరవం తర్వాత మళ్ళీ కొన్ని కనకాంబరాలని కట్టానండి. ఇలాగ కనకాంబరాలని కూడా కట్టిన తర్వాత మధ్యలో ఇప్పుడు ఒక మల్లెపూని పెట్టేసి కడుతున్నానండి. ఇలా మల్లెపూ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక కనకాంబరాన్ని ఇలాగైతే మాల కట్టానండి. చూసారు కదా, కొన్ని పూలతోటి చక్కనైనటువంటి అందమైన చిన్ని పూలమాలని ఏ విధంగా కట్టుకున్నామో. ఈ గార్డెన్లో మన మొదటి పూల హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చండి. ఇటువంటి హార్వెస్ట్లు మన గార్డెన్లో ఇంకా ఎన్నో చేయాలని, ఎక్కువ మొత్తంలో పూల దిగుబడి రావాలని అయితే ప్రేజ్ అయితే చేయండి. ఓకే అండి, ప్రే చేయండి ఖచ్చితంగా. చూసారు కదా, ఇలా గార్డెన్ అయితే మనం ఇంట్లో ఉండి మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఇలా చక్కగా రోజు పూలకి ఇంట్లో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ పెంచుకున్నామంటే బయట కొనే పని లేకుండా మనం చక్కగా ఇంట్లోనే పూల మొక్కల్ని పెంచుకోవచ్చు అండి. అలాగే ఆకుకూరల్ని, పండ్లను కూడా పెంచుకోవచ్చు అనమాట. ఓకే అండి, చూసారా పూలమాల ఎంత చక్కగా ఉందో. ఈ పూలమాల కనుక వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని హార్వెస్టింగ్లు మన ఛానల్లో జరగాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.